చూపే దైవముండగా చింత ఎందుకమ్మా యేసయ్య చింత ఉండగా దిగులు చెందకమ్మా దారి చూపే దైవముండగా తన కృపా తోడుగా చీకటి బ్రతుకున నీవు
దేవునికి మహిమ కలుగుగాక. సర్వే ఆఫ్ ద బైబిల్ ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. అంటే బైబిల్లో ఏ అంశం ఉంది, ఏంటి బైబిల్లో ఏ అంశాలు ఉన్నాయి, ఏది ప్రాముఖ్యమైనది, మనం ఎలా నడిస్తే దేవుని రాజ్యానికి వెళ్తాం అనే విషయాలు మనము నేర్చుకుందాం. ఏంటంటే కీర్తనలు 18:28 నా దీపమును వెలిగించువాడు నీవే అన్నది. దేవుడు మన దీపాన్ని వెలిగించినప్పుడు ఏ విధంగా మనం బైబిల్ని అర్థం చేసుకుంటాం అనే విషయాలు దేవుడు బోధిస్తాడు. లేకపోతే ఆ దీపం లేకపోతే దేవుడు బోధించలేదు. మంచిది. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, దేవుడు ఇది యుగాంతం సమయం కనుక మరి 2000 సంవత్సరాల నుండి ఏంటేంటి జరిగాయో ఈ చరిత్రలన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకోకుండా ఈ అంచె దినాల్లో ప్రవచనాలు అనేవి నెరవేర్పులోకి వచ్చాయి. దేవుడు రాబోతున్నాడు, ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు ఒక భయంతో దేవుడు చేసిన నిబంధన అనేది జీవితాంతం కూడా దేవుడు మనతో యుగాలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. ఆ విషయాలు ఆలోచించి సిద్ధపడాలి. అది ఈ బైబిల్ యొక్క సర్వే యొక్క ముఖ్య లక్షణం. కాబట్టి నేను సర్వశక్తి గల దేవుడిని అంటున్నారు. దేవుళ్ళు నీవు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు ఈ మాట చెప్తున్నారు. ఫలించి అభివృద్ధి చెందడం అంటే అనేక మందికి ఈ విషయాలు చెప్పాలి అని దేవుడు ఆశపడుతున్నారు. ఆదికాండం 1:28 ఆ మాట చెప్తున్నారు. కాబట్టి మనం బైబిల్ గ్రంథం మంచేదో అందులో చెడేదో అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అందులో అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి. ఏ ఆత్మ దేవుని సంబంధమైనవో ఏంటో అని పరీక్షించుకోండి అని చెప్తున్నారు. మనం చెడు ఆత్మ మంచి ఆత్మని చూసాం. ఇది చూడాలి. చెడు ఆత్మ మంచి ఆత్మని మనం చూసాం. అంటే దుష్ట బోధకులు, దేవుని బోధకులు ఉన్నారు. ప్రతి విషయంలో కూడా మంచి చెడులాగే ఉన్నాయి. అలాగే దేవుడి విషయంలో బైబిల్లో కూడా మంచిని బోధించే వాళ్ళు ఉన్నారు, అది పట్టుకొని చెడుని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. చెడుని బోధించడం అని అంటే సరిగ్గా చూడాలి, సరిగ్గా వింటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. చూడదు. ఏంటంటే మంచి అనేది దేవుడు మాట్లాడుతున్న డిస్టర్బ్ చేస్తే దేవుడు మాట్లాడదు, నష్టపోయేది మీరే. కాబట్టి ఇక్కడ నేను మాట్లాడుతున్నా అనుకుంటారు. మత్తయి 10:20 ఉంటుంది. దేవుడు సేవకుల్ని పుట్టిస్తాడు, వాళ్ళలో ఉండి మాట్లాడతాడని వాక్యం చెప్తుంది. వాళ్ళు ఎంతో ప్రసవేదనతో దేవుని బిడ్డలు కనాలి అని మీకా 10:4-10 ప్రసవేదన కలిగి పిల్లలు కంటారు. అలాగే మీరు కూడా గొర్రె పిల్లలు కంటది, కాపలు కనడు. కాబట్టి అవి అనేక మందికి ఫలించేవారిగా, భూమిని నిందించేవారిగా మనం ఉండాలంటే దేవుని వాక్యాలు మనసులో హృదయంలో ముద్రించుకోవాలి. లేకపోతే మత్తయి 13 ఉంటుంది, పక్క నుండి దెయ్యం ఇలా వెంటనే ఎత్తిపోతుంది అని ఉంటుంది. ఆ వాక్యం అనే విత్తనాన్ని వెంటనే ఎత్తిపోతుంది. నువ్వు చూడకపోతే, మీరు వినకపోతే పరిస్థితులు అవి. నష్టం ఎవరికి చెప్పు, నీకే మరి. కాబట్టి చెప్పకపోతే నాకు కఠినమైన తీర్పు ఉంటుందని ఉంది యాకోబు 3:1. కాబట్టి దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త అని ప్రసంగ 5:1 ఉంది. 139వ కీర్తనలో 1, 2, 3 వచనాల్లో నువ్వు కూర్చోడం, నేను లేకడం, నువ్వు అన్ని ఏం చేస్తున్నావు నేను చూస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన సీసీ కెమెరా యుగాలు ఉంటుంది. అది ఎక్కడైనా ఉంటుంది. అది ఆకాశంలో ఉంటుంది, నువ్వు భూమిలోని అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయినా ఉంటుంది అది. కాబట్టి అది జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుడు చెప్పిన మాటలు. కాబట్టి బైబిల్ సర్వేలో ఆయన తన స్వకీయుల దగ్గరికి ఫస్ట్ వెళ్ళాడు ఆయన, కానీ వాళ్ళు అంగీకరించలేదు. ఇప్పుడు స్వకీయులు, ఇంటి వారు, చర్చిలో వాళ్ళు చాలామంది అంగీకరించారు. మనకు బయటికి వెళ్ళినప్పుడు చాలామంది అంగీకరించారు. అందుకనే ఎక్కడ యోహాను సువార్త 1:11
దేవుని యొక్క స్వకీయుల దగ్గరికి ఫస్ట్ దేవుడు ఎంత వేసి వెళితే అంగీకరించలేదు వాళ్ళు అంగీకరించలేదని వాళ్ళకి ఇష్టంగా నడవకూడదు, దేవునికి ఇష్టంగా నడవాలి. ఇప్పుడు ఏంటంటే శరీరానుసారమైన మనుషులు శారీరకంగా ఆలోచిస్తారు, శారీరకంగా మాట్లాడతారు, శారీరకంగా బోధిస్తారు. అవి దుష్టాత్మకు సంబంధించినవి. దేవుని సంబంధమైనవి ఏంటంటే దేవుని సంబంధమైనవి ఏంటి? దేవుని సంబంధమైనవి ఏంటి? దేవుని రాజ్యానికి మనం వెళతాము అనే విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇష్టంగా మనం ఉన్నామా లేదని పరీక్షించుకోవాలి. దేవుని సంబంధమైనవా కాదా ఈ ఆత్మలని పరీక్షించుకొని మనం నడవాలి. అలా నడిచే వారే దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారని దేవుడు చెప్తున్నారు అక్కడ. రెండవ తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17లో ఎప్పుడైతే దేవుని బిడ్డలు వాక్యాన్ని అర్థం చేసుకోకుండా స్వస్థతల మీద, శరీరానుసారమైన బోధ మీద ఉన్నారు. శరీరానుసారమైన బోధ అంటే ఏంటి? ఏది చెప్పండి. ఏం పూజిద్దామని చింత, ఈ ఇల్లు కట్టుకుందామా, పెళ్ళిళ్ళు చేసుకుందామా, ఏమి చదువుదామా అని చింత అన్నమాట. ఇవన్నీ భూలోక సంబంధమే. ఈ భూలోక సంబంధమైనవన్నీ కూడా వెతుకుతున్న వారికి దేవునాత్మ ఉన్నవాళ్ళు, దేవుని సేవకులు ఎలా చెప్పాలి? వాళ్ళు సువార్థికులైనా, ప్రార్థనా పరులైనా, సేవకులైనా ఏం చెప్పాలి వాళ్ళకి? 2వ తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నది మాట. దైవజనుడు సన్మద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరము. వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారేమో, వాళ్ళు మనల్ని మంచి చేస్తారేమోనని, మనకి ఏదైనా మంచిగా మనల్ని కొనియాడతారు లేకపోతే చూస్తారనేమో అని మనము దేవుని విషయాలు పక్కన పెట్టి వాళ్ళ ఇష్టమైన విషయంలో ప్రార్థన చేయకూడదు, సువార్త అనేది అలా చేయకూడదు. కాబట్టి దైవజనుడు చక్కగా ఈ విషయాలు బోధిస్తే సువార్థికులు, ప్రార్థనా పరులు వీళ్ళందరూ కూడా విశ్వాసులేటి, శిష్యులేటి వీళ్ళందరూ కూడా దైవావేశం కలిగి ఉంటారు. ముందు దైవజనుడికి, కాపరికి ఈ విషయాలు ఉండాలి. మాట్లాడద్దు సూర్య, ఎందుకంటే మనం మాట్లాడితే అర్థం అవ్వదు. కాబట్టి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో దైవావేశం అంటే ఏంటిది? ఇందాక మనం చెప్తున్నాం కదా, కీర్తన 18:28లో నా దీపమును వెలిగించువాడు నీవే. పాట కూడా ఉంటుంది. నా దీపమును వెలిగించువాడ, నా త్రోవలకు వెలుగుగా నుండును. పాటలు పాడతారు కానీ దైవావేశమాలు ఉండదు. వాక్యము సాధారణంగా చెప్తున్నాడా, దేవుడు చెప్తున్నాడు? ఎందుకంటే లూసిఫర్కి బాగా వాక్యం వచ్చు, బైబిల్ అన్ని కంఠస్థ వాక్యాలు, బైబిల్ అంతా వచ్చు, కానీ అలా నడవలేడు. ఆత్మానుసారంగా ఈ ప్రవచనాలు అనేవి ముఖ్యమో అని తెలియదు. ఆ నెరవేర్పు జరిగిపోతుంది. దేవుడు వచ్చే అక్కడ సూచనలు కనబడతాయి. మనం అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి దేవునికి ఇష్టంగా ఉంటేనే, మనం సిద్ధపడితేనే దేవుని రాజ్యం అనే విషయాలు తెలియదు. కాబట్టి ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. శిక్షార్థమైన గద్దింపు అనేది ఉండాలి. శిక్షార్థమైన గద్దింపు అంటే ఏంటది? జీవమార్గము. జీవమార్గం అంటే ఏంటి? దేవుని రాజ్యం. గద్దింపు ఉండదు. ఏదో తేనె మాటలు ఆడతారు, కల్పన వాక్యాలు, కథలు, అందులో మధ్యలో జోకులు, ఇవన్నీ ఏంటంటే మనుషుల్ని నవ్వించి వాళ్ళని కవ్వించి చెప్తున్నావు కాదు. ఇవి దేవుని ప్రణాళిక. ఆయన ఇశ్రాయేలు ప్రజలతో మొదటి రాకడలో
ఆయన ఏంటంటే ఒక నిబంధన చేశారు. ఆ నిబంధన ప్రవచన రూపంలో ఉంది. ప్రవచన రూపంలో ఉంది, అది మర్మంగా ఉంది, అది ఉపమానంగా ఉంది. న్యూ టెస్టిమెంట్లో అర్థమవుతుందా? చెప్పండి. మర్మంగా ఉంది. దేవుని రాజ్యం యొక్క విషయాలు ఉపమాన రీతిలో ఉన్నాయి, ప్రవచన రూపంలో ఉన్నాయి, ఇవి మూయబడి ఉన్నాయి. అది అందుకని విప్పాడు దేవుడికి. అది విప్పినట్టు కూడా తెలియదు. ఇంకా అవి మర్మంగానే చెప్తుంటే, అవి కథల్లాగే చెప్తుంటే, ఆ చరిత్రలే చెప్పుకుంటుంటే మరి దేవుడు వస్తున్నాడు. ఆయన మరి ఆ జీవ మార్గాన్ని తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నారు. కాబట్టి ఆజ్ఞ దీపముగాను ఆజ్ఞలు పాటించట్లేదు. పదాజ్ఞలు పాటించడానికి పౌలు గారు చెప్పారు. రాయలసీమ నుండి తీసుకొచ్చి ఆజ్ఞలు పాటించడానికి అర్థం అవ్వాలంటే వాక్యం చదువుకోలేదు, సన్నిధిలో ఉంది. ఒక వరం అడిగాను అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. దేవుని రాజ్యంలో ఉండడానికి అంటే దేవుని సన్నిధిలో ఉండడానికి ఒక వరం అడిగాడు దావీదు భక్తుడు. అర్థమైందా? ఆజ్ఞ దీపంగా ఉంది. ఆజ్ఞ దీపంగాను ఉపదేశము వెలుగుగా ఉంది. ఆజ్ఞ అంటే దేవుడు మాట. దీపం లేకపోతే ఎక్కడుంటారు? చీకట్లో నడుస్తారు. చీకటి అంటే దెయ్యం. దెయ్యానికి ఇష్టమైన ప్లేసుల్లో తిరుగుతారు. దేవుని రాజ్యానికి రాదు, నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆజ్ఞ అంటే దేవుడి మాటలు. అవి బైబిల్ సర్వేలో బైబిల్లో ఏటున్నాయని అవి ఎత్తుకోవాలి. అందుకే దావీదు భక్తుడు చెప్తాడు, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువు ప్రభా అని ప్రార్థన చేస్తాడు. నేను అలాగే అడిగాను, అందుకని నాకు దొరికాయి. లేకపోతే ఈ శరీరానుసారమైన బోధే దొరుకుతుంది అక్కడ. దెయ్యాల బోధని మనం విన్నాం కదా, వాక్యంలో ఉంది. అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఏ ఆత్మ దేవుడికి సంబంధమైనదో అని పరీక్షించుకోవాలి. అలాగే 2 తిమోతి 2:28 2 తిమోతిలో రాసిన పత్రిక 2:25 అందువల్ల సాతాను తన ఇష్టము చొప్పున చెరబట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలు పొందురేమో అని వాడు అలాగా గురులో బిగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు, దేవుని ఆజ్ఞలు పాటించకుండా అలాగా ఆ ఊరిలో చిక్కబెట్టేస్తారు. గురి పడిపోయినాక అలా కథకలగా మెల్లగా చావులో చచ్చినోళ్ళగా ఉంటారు కదా, ఎవరికి పనికిరాదు. అందుకే జీవిస్తున్నాం కానీ మృతుడివే అంటారు. అందుకనే మనము దేవుని పిల్లలుగా పనికొచ్చే వారిగా ఉండాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు దావీదు భక్తుడు. అందుకనే ఏంటన్నా ఏటి ఉంచుకోవాలో హృదయంలో చెప్పండి. ఏమి ఉంచుకోవాలి? వాక్యం ఉంచుకోవాలి హృదయంలో. హృదయంలో వాక్యం ఉంచుకో. వాక్యం అంటే ఎవరు? దేవుడు. వాక్యం అంటే దేవుడు. సరి కూర్చోవాలి. వాక్యం అంటే దేవుడు. కలిపి వాక్యం అంటే దేవుడు అనే వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. పరుచుకున్నప్పుడు అప్పుడు దేవుడు నడిపిస్తూ ఉంటాడు. వాక్యం అర్థమవుతూ ఉంటుంది. జీవ మార్గానికి ఆ విధంగా నడవగలం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటున్నాడు తిమోతి పత్రికలో. వాక్యాలు అలా చెప్పాలి. దేవుడి మాటలు, దేవుని ఆజ్ఞలు అలా చెప్పాలి. ఎలా చెప్పాలి? వాక్యాన్ని ప్రకటించాలి. ఎలాగా అంటే సమయమందును అసమయమందును. దాని టైం లేదు, దానికి 24 hours కూడా. ప్రయాసపడాలంట. అసమయమందును ప్రయాసపడాలి దానికోసం. మరి వాక్యం, ఒక్క వాక్యం మీకు రావట్లేదు. మీ హృదయం
హృదయంలో దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉన్నదా అని అర్థమవుతుంది. దుష్టాత్మ దేవుని నామం అని అర్థమవుతుంది. దేవుని ఆజ్ఞలు పాటించాలంటే దేవుని వాక్యం అనేది హృదయంలో భద్రంగా ఉండాలా లేదా? నీకే వాక్యం వచ్చిందా? ఆ వాక్యం భద్రంగా ఉందా? అది భద్రంగా హృదయంలో ఉందా లేదా? వాక్యం ప్రకటించాలి, అది చెప్పాలి. అది చెప్పాలి అని అంటే వినాలి, ఇప్పుడు కాదు. వాక్యం చెప్పాలి అంటే దిద్దుబాటు అనేది అవసరం. హృదయంలో విశ్వసిస్తున్నారన్న, వింటున్నారు, కానీ అది హృదయంలో నిలబడాలి అంటే, ఆ హృదయంలో భద్రంగా ఉండాలంటే, ఆ హృదయంలోని మనసులో ముద్రించబడాలి అంటే వాక్యాన్ని ఏలేనగా నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసిస్తున్నారు. కానీ రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలి, నోటితో చెప్పాలి. ఆ వాక్యాన్ని దిద్దుబాటు చేసుకుంటూ ఒప్పుకోవాలి. 1 యోహాను 1:9-10 అదే ఉంటుంది. పవిత్రంగా చేస్తాడంట దిద్దుబాటు చేస్తే. ప్రతి పనికి, ప్రతి ఆలోచనకి, ప్రతి మాటకి, ప్రతి క్రియలకి కూడా దేవునికి ఇష్టం లేనివి దుష్టుడు చేయిస్తుంటాడు. దుష్టుడు ఆలోచించక నడుస్తున్నప్పుడు అప్పుడు వాక్యం గుర్తుండదు. ఎప్పుడైతే ఆ ఒప్పుకుంటారో, ఒప్పుకొని విడిచిపెడతాడో అప్పుడు ఆ వాక్యం గుర్తుంటుందని 1 యోహాను 1:10 ఉంటుంది. లేకపోతే వాక్యం గుర్తుండదు. జీవమార్గం తెలియదు. జీవమార్గం అంటే దేవునితో యుగాలు మనం ఉండాలి, దేవునితో ఉండాలని దేవుని ఒక నిబంధన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేశారు, వాళ్ళు వినలేదు. వాళ్ళు మోషేని ఏర్పాటు చేశారు, దేవుడు మాట వినలేదు. వాళ్ళని మనము ఒక మాదిరిగా పెట్టుకొని మేము అలా ఉండము, దేవుని మాట వింటాము అని రాకడ సూచనలు దేవుడు అనేకమైన రాకడ సూచనలు చూస్తున్నాము కాబట్టి, వింటున్నాము కాబట్టి ఆ విధంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఇటువంటి మాటలు ఎలా ఉంటాయంట? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయదు. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఈ బుద్ధిహీనులతో ఉండి అది ఏ బోధో, ఎవరు ఏం చెప్పినారో దుష్టుడాల్లో దూరి చెప్తున్నాడా? లోకముతో స్నేహం చేసిన వారితో లౌకికాత్మ ఉన్నది, మనుష్యాత్మ ఉన్నది. 1 కొరింథీయులు 2:9-10 ఉంటుందండి. మనుష్యాత్మ, లౌకికాత్మ. అవి ఏంటంటే 1 యోహాను 4:1 అవి అనేకమైన ఆత్మలు. ఏంటని మనం సరి చేసుకోకపోతే బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించాలి అని ఏం చేయాలి? దేవుడు యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణం తెప్పరిలో చేస్తుంది అని యెహోవా శాసనం నమ్మదగినవని నమ్మాలి. నమ్మినప్పుడు ఆ బుద్ధిహీనులకు జ్ఞానం వస్తుంది అన్నమాట. అటువంటి బుద్ధిహీనులకు జ్ఞానం వస్తుంది. ఆ వాక్యాన్ని ప్రకటించాలి, అది హృదయంలో భద్రపరచుకోవాలి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. వెలుగు సంబంధులుగా ఉంటారు. ఆ కళ్ళు వెలుగు సంబంధమైన పనులు చేస్తాయి, కానీ చీకటి సంబంధంగా ఉండవు. చీకటి విషయాలను చూడరు, చీకటి ప్లేసుల్లో నడవరు, చీకటి ఇంట్లో తెల్లరు, తప్పు పనులు చేయరు, పాప పనులు చేయరు. అటువంటి వారిని వెలిగింపడానికి, వాళ్ళని వెలిగించడానికి వాళ్ళ కళ్ళంట వెలుగుగా ఉంటాయంట. యెహోవాయైన భయము పవిత్రమైనది అంటున్నారు. ఈ ధర్మశాస్త్రం ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 19:7-11 చదువుతున్నాను. 8వ ఏముందంటే, యెహోవా ఏర్పరిచిన ధర్మము, ఆయన ఏర్పరిచిన ధర్మం అన్నమాట. ఈ నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. అందుకే దేవుని కళ్ళు దెయ్యము కళ్ళు ఉంటాయి. అలా చూస్తే అలా దెయ్యం కనబడతా ఉంటుంది. ఆ కళ్ళు చూస్తేనే తెలుసుకోండి దేవుని కళ్ళ దెయ్యం కళ్ళ అని. ఎంతసేపు ఆ సెల్ ఫోన్లు, టీవీలు చూసుకొని ఏంటి ఆ సైతాన్ మనుషుల దగ్గర ఆళ్ళింటికి పరిగెట్టి అక్కడే ఆడుకుంటాం, అక్కడే ఎంజాయ్ చేస్తాం, అదే జీవితం. వాళ్ళ కళ్ళు వేరేగా ఉంటాయి. మీరు గమనించండి. దేవుని కళ్ళులా ఉండాలా?
అది కన్నులకు వెలిగిస్తుంది. ఆ కళ్ళు ఏంటంటే ఆ వెలుగైన కన్నులు అటువంటి వారి ప్రజలు బాగు చేసేటట్టు ఈ వాక్యము, ఆ బైబిల్ సర్వే అనేది మనం తెలిస్తే అర్థమవుతుంది. బైబిల్లోనే కదా మనం చదువుతున్నామని. అక్కడ తప్పు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. అవి గమనించుకోవాలి. దేవుడి బోధ ఉంది, దుష్టుడి తాలూకా బాధ కూడా ఉంది. అది గమనించుకోవాలి. అవి నెరవేరకుండా ఉన్న అక్షరార్థంగా బోధ చేసేస్తుంటారు. అవి నెరవేరిపోయినా సరే యేసయ్య గొర్రె పిల్లగా వచ్చారు, అది నెరవేర్చబడింది, ఆయన ప్రాణం పెట్టారు. అవే బోధ చేసుకోవడం కాదు. ఇంకా ఆయన ప్రణాళిక ఏంటుంది, ఆయనతో యువరాలు జీవించాలనే బోధలోకి రావాలి. ఈ భూ సంబంధమైన వెతుక్కుంటూ దానికోసమే ఆలోచించుకుంటూ కాదు. తండ్రి ప్రణాళిక ఏంటి, మనతో ఏమీ రావు, ఈ స్వస్థతలు ఇవన్నీ ఏంటంటే అవి వాక్యం వింటుండగానే స్వస్థత వస్తుంది. మార్కు 16:20 ప్రకారం, మరి మార్కు 16:17 ప్రకారం వస్తాయి. ఇప్పుడు మొదటి దశలోనికి 2వ అధ్యాయం 9వ వచనంలో సాతాను గారు కూడా అద్భుత కార్యాలు చేస్తారని ఉంది. కాబట్టి అద్భుత కార్యాలు అనేవి ఎవరి ద్వారా జరుగుతున్నాయి, దేవుడు ఎప్పుడు చేయాలో ఆయన చేస్తాడు. కానీ ఆత్మ అనేది నశించుకోకూడదు. ఆత్మ నశించుకోకూడదు. మన ఆత్మ ఎలా ఉండాలి, సిద్ధంగా ఉండాలి దేవుని రాజ్యం వెళ్ళడానికి. శరీరం అంటే అయిపోతుంది. శరీరం కోసం ఆలోచించుకోడు. శరీరాన్ని దేహాన్ని కూడా కాపాడేవాడు దేవుడు. నీ కన్ను తేటకుంటే నీ శరీరం అంతా వెలుగుమయమై ఉంటుందని చెప్తున్నారు మత్తయి 6వ అధ్యాయంలో. కాబట్టి అవి బంగారం కంటే నువ్వు విస్తారమైన మేలువి, బంగారం కంటే నువ్వు కోరదగినవి, తేనె కంటే నువ్వు జుంటే తేనె, దారుల కంటే నువ్వు మధురమైనది. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఆ లాభమే దేవుని రాజ్యం అన్నమాట. దావీదు భక్తుడు రాస్తున్నాడు ఇది. అందుకే దేవుని సన్నిధిలో చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను అని ఒక వరం అడిగాడు ఆయన. మరి ఆ వరాన్ని పోగొట్టుకొని దేవుని సన్నిధిలో గడపకపోతే, దేవుడు ఎక్కడ ఉంటున్నారో అర్థం చేసుకోకపోతే, అందుకే దావీదు భక్తుడు, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. శత్రులు మనకి వెంటాడుతున్నా సరే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే జ్ఞానం కలిగిస్తుంది. ఎలాగా శత్రువుని జయం పొందుకోవాలని. అదే మీకా 4:10 శత్రువుని గుర్తిస్తాను, ప్రసవేదన కలిగి దేవుని బిడ్డల కాను అని ఉంటుంది అక్కడ. ఆ శత్రుల విషయంలో జ్ఞానం ఇస్తుంది అన్నమాట ధర్మశాస్త్రం, బైబిల్. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. పర్సనల్గా దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతారు. ఎందుకంటే వాక్యమే దేవుడే ఉన్నాడు కదా. నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. చాలా మంది ముసలోళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉందనుకుని పెద్దవాళ్ళు కాళ్ళు దానాలు పడతారు, వాళ్ళు ఏడు చెప్తే వాళ్ళు చేస్తారు. కాదు, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు అంటున్నాడు అక్కడ దావీదు భక్తుడు. 119వ కీర్తన 100వ వచనంలో చెప్తున్నారు. 97 నుంచి 104 వచనాలు నేను చదువుతున్నాను. నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేయుచున్నాను. దేవుడు ఏడు చెప్తున్నాడో అదే లక్ష్యం చేయాలి. అర్థమవుతుందా? దేవుడు ఏడు చెప్తున్నాడో అదే లక్ష్యం చేయాలి. మనుషులు అందులో భక్తులు ఉన్నారు, అనేక మంది వాళ్ళ దేవుడి మాట వెళ్ళలేని వాళ్ళు కూడా ఉన్నారు, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ దేవుడు ఏడు చెప్తున్నారు అనే విషయము దేవునితో గడపాలి. అలా బైబిల్ సర్వే అనేది చెయ్యాలి. నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. ఈ వాక్యము మన పాదములకు దీపమై ఉంది, అది నా త్రోవలకు వెలుగై ఉంది అని దావీదు భక్తుడు రాస్తూ, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గం నుండి అది విడిపిస్తుంది అన్నమాట. ఈ మార్గం మంచిది కాదు, నేను ఇలా నడుస్తుంది మంచిది కాదు, నేను ఇలా ఆలోచిస్తుంది మంచిది కాదు అని వాక్యం అనే దేవుడు మాట్లాడతాడు. పర్సనల్గా ముఖాముఖిగా మాట్లాడేది వాక్యమే.
దర్శనాలు, కళలు, ప్రవచనాలు, స్వస్థతలు ఇవి టెంపరీ. భాషలతో మాట్లాడడం ఇవన్నీ కూడా టెంపరీ. నేను మేడపల్లిలో, ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవించాను. జన్మగుడిలోని, ఇంగ్లాపల్లిలో, ధరంపూర్లో, మేడపల్లి, ఇంగ్లాపల్లి నుండి మేడపల్లి, ఇక్కడ జన్మగుడి చూసుకొని ఇంగ్లాపల్లి చూసి మేడపల్లిలో ఉంటే ఒక ఆయన ఇస్సాకర్ మాస్టర్ గారు చెడుకులు పెట్టేశాడు. ఒక ఆయన ఆయనకు 5 బాప్తిసం తీసుకున్నారు. ఎందుకంటే ఇల్లంతా వేసే రక్తం, ఆ రక్తంలాగా రెడ్ కలర్ వేసే రక్తమే జగన్ ఇల్లంతా రాసేసుకున్నాడు. అతను లూడిక్స్ అంతా ఉంటాడు, తన భార్య, తను, పిల్లలు రక్తంతో ఎర్ర కలర్తోనే వేసే రక్తమే జగన్ అంతా గోళ్ళనే రాసేసుకున్నాడు. రాసేసుకుంటే మేము ఇంగ్లాపల్లి నుంచి మేడగది అనుభవంతో ఉన్న మేము ప్రార్థన చేసే దర్శనాలు, ప్రవచనాలు అన్నీ కూడా బయట కనిపిస్తాయి. మాట్లాడతాం, ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కరిలోని మేడగది అనుభవంలో ఉంది కదా, ఆదిమ సంఘం బోధలు, దేవుడు ఏవైతే చెప్పారో అలాగా దేవుడు నడిపించారు. నేను దర్శనం మీద, పిలుపు మీద, వైజాగ్ నుండి విజయనగరం నేను వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన కృప అది నాకు. నేను లోపడినప్పుడు దేవుడు అవన్నీ ఆన్ చేశాను నా ఆత్మీయ పిల్లలకి, నేను బాప్తిసం ఇచ్చిన పిల్లలకి. అలా ఆన్ చేసినప్పుడు వాళ్ళకి అన్నీ కూడా వీడు గౌరవ చెడులు పెట్టారో, ఏది జరిగిందో అన్నీ కూడా దేవుడు అన్నీ అక్కడికక్కడ అలా బయలుపరిస్తే వాడు నిజమైన ఒప్పుకొని మాట్లాడుతుంటుంటే ఒకసారి భాషతో మాట్లాడాడు. భాషతో మాట్లాడుతుంటుంటే భాష మాట్లాడుతుంది, అది దెయ్యం మాట్లాడుతుంది. అంటే భాషలో దేవుని ఆత్మతో మాట్లాడతారు, దెయ్యం ఆత్మతో కూడా మాట్లాడతారు. కొండదారులు వచ్చి చేతి వేసి ప్రార్థన చేసినందువలన ఆ కొండ భాష మాట్లాడుతుంటే అందరూ కూడా ఏమనుకున్నారంటే పరిశుద్ధాత్మతోనే భాష మాట్లాడుతున్నారు అనుకున్నారు. ఆ భాషలో మాట్లాడుతుంటే దేవుడితోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నారని వాక్యంలో ఉంది. 14వ అధ్యాయంలో ఉన్నది. అపోస్తలుల గారు 14వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడితోటే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. అది దేవుని ఆత్మతో భాషలతో మాట్లాడితే నాకు ఏం జరుగుతుందంటే దేవుని ఆత్మతో ఫిల్ అయిపోతుంటుంది బాడీ. ఎంత అలసిపోతున్నా ఇంట్లోని బయట పరిచర్యలో ఎంత నేను రెస్ట్ లేకుండా పనిచేస్తున్నా భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఫిల్ అవుతుంటుంది బాడీ అంతా. అంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడుతుంటుంది. జీవజల నది అలా ప్రవహిస్తూ ఉంటుంది. దానివల్ల అలసట లేకుండా నేను పని చేస్తూ ఉంటాను. నా అనుభవం అది. ఎందుకంటే దేవుని ఆత్మలోని దెయ్యమాత్మ కూడా అవే యాక్టింగ్ ఆడుతూ ఉంటుంది. కానీ ఇవి టెంపరీ ఇవి. కానీ దేవుని వాక్యము సత్యమైనది. అది యుగకాలు దేవునితో ఉండవలసింది. అలాగే ఇంగ్లాపల్లిలో కూడా ఒక అమ్మాయి, సునీత అన్న అమ్మాయిలో దేవుని ఆ ఊరి దేవునికి వచ్చేసింది. ఆమెలోకి రాత్రి 12 గంటలకు వచ్చింది. హోల్ నైట్ చేస్తున్నాను. 3 గంటల వరకు కూడా అది ఉంది. 3 గంటలకు వెళ్ళిపోయింది. మొత్తం అన్ని కారణాలు చెప్పి వెళ్ళింది. ఎందుకు వచ్చావు, ఏంటి అనే విషయాలన్నీ అడిగితే చెప్పి అప్పుడు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిలోకి వచ్చిన సునీతలోకి వచ్చింది. ఉదయమో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, సాయంత్రం ఏమో తన పరిస్థితులు బట్టి దెయ్యమాత్మ వచ్చింది. ఊరు దేవత వచ్చింది. వాళ్ళమ్మ విగ్రహారాధన చేస్తూ ఉంటాడు. అందుకు కొన్ని కారణాలు ఉంటాయి. అవి ఒప్పుకున్నప్పుడు అది వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా టెంపరీ, కానీ దేవుని వాక్యం ఒంటిలో ఉన్నదనుకో దేవుడు ఎప్పుడు కూడా మనిషిలో నివసిస్తూ ఉంటాడు. అది మనం ప్రకటిస్తున్నప్పుడు దేవుడు యుగాలు మనం దీపిస్తాడు. ఆయనకి ఇష్టమైన చేసినప్పుడు ఏది కావాలంటే అది ఇస్తాడు. వాక్యం అనేది సత్యం. వాక్యం చాలా ఇంపార్టెంట్. అన్ని విషయాలు ఇది బైబిల్ సభలో మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా నా పేరే పెట్టాను నేను. ఆమె పేరు సౌజన్యకి షారోన్ రోజ్ అని పేరు పెట్టాను. నా పేరు షారోన్ మంజుల. ఎంత ప్రేమించి పెడితే బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా చాలా వాళ్ళ అమ్మ తిట్టింది. ఇష్టంగానే చక్కగా ఉండేది, కానీ చీకటి ఆమె దూరం తిట్టింది. ఆమెని దేవుడు వాడుకున్నాడు. ఇద్దరికి దర్శనం ఉంది. ప్రార్థన చేస్తే దర్శనం అంటే దెయ్యం కూడా దర్శనం చెప్తుంది, దేవుని ఆత్మ కూడా దర్శనం చెప్తుంది. నాకు ప్రాక్టికల్గా థియరికల్గా దేవుడు అన్నీ నేర్పించారు. కానీ నేను ప్రకటన గ్రంథము అర్థమవ్వట్లేదని నేను ఏడ్చినప్పుడు ఇవన్నిటికన్నా వాక్యం చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. ఆ వాక్యమే దేవుని రాజ్యం తీసుకెళ్తాడు. ఇవన్నీ టెంపరీ. వాళ్ళకి స్వస్థత వస్తే దెయ్యపోతాయి, కానీ మళ్ళీ ఒక్కతో ఒక్కరే. వాక్యం లేనప్పుడు అలా తయారవుతారు. వాక్యం లేనప్పుడు ఎన్ని చేసినా దేవుడు అది వ్యర్థమే.
అలా జరిగే. ఎందుకంటే తిరుగుబాటు, తర్వాత నాశనం వస్తుంది, తర్వాత రక్షణ వస్తుంది అని వాక్యం. తిరగబాటు చేస్తారు. దేవుడు కృతజ్ఞత లేకుండా ఆయన 32 కొరడాలు కొడతారు. నాకు అనుకుంటారు సేవకులకి మేము వెనక్కి వీపు చూపించామనుకుంటారు. కృతజ్ఞత లేకుండా ఉన్నాం అనుకుంటున్నారు. ఏ సైకిల్ కొడుతున్నారు అని అర్థం అవట్లేదు. అందుకే సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నారు, కానీ పాస్టర్లో హింసిస్తున్నాడు కదా ఆయన. కానీ ఎందుకు పాస్టర్లో హింసిస్తున్నాం అని దమస్క మార్గంలో సౌలుతో దేవుడు అలా మాట్లాడలేదు. సేవకులకు ఏది చేసినా అది దేవుడికి వస్తుంది. దేవుడు లెక్కలోకి వెళ్ళిపోతారు. దేవుడికి చేస్తాడు లెక్క అది. అందుకే మాకు ఏం చెప్తారు, మనుషులకి చేసినట్టు కాక దేవుడికి చేసినట్టు ఇష్టపూర్వకంగా మీరు నాకు సేవ చేయండి అన్నాడు దేవుడు. అలాగే మీరు ఇష్టపూర్వకంగా సేవకులు చెప్పిన మాట మీకోసం దేవుడు పుట్టించారు కాబట్టి దేవుడి మాటలు మీరు దేవుడి రాజ్యానికి వెళ్ళడానికి జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఆశపడాలి. వాక్యం కోసం అన్నీ వేస్ట్, అవన్నీ కూడా అవన్నీ టెంపరీ. నీ వాక్యము నా జీవముకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనెకంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగేను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ఆ విధంగా నాకు రక్షణ గ్రంథం విషయంలో నాకు దేవుడు నేర్పించినప్పుడు నేను ఎంతో ఇష్టంగా అవి అంగీకరించి మరి 99లో పరిశుద్ధాత్మ నేను పొందుకున్నాను. 1999లో కొబ్బరి పట్టుకొని ప్రే చేస్తే వేసే రకంగా మాత్రం అది ఫోన్లో చేసినా సరే దెయ్యాలు పరిగెడతాయి. అది ఎవరికైనా ఫోన్లో కొబ్బరిని పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను మీకు దేవుడు విడుదలిస్తున్నారు అని చెప్పినా సరే ఫోన్లోనే నోట్లోంచి అనేకమైన మోక వెళ్ళిపోయింది. మా నోట్లో నుంచి ఆ మోక వెళ్ళిపోయింది. ఆ పౌరు గారు రమేష్. కాబట్టి అనేకమైన కార్యాలు దేవుడు చేశారు, కానీ అవి టెంపరీ. అవి ఏంటంటే దేవుడి దగ్గర రావడానికి ఎవరైనా దేవుడు ఆకర్షిస్తేనే కానీ ఎవరు దేవుడి దగ్గర రాలేరంట. ఆకర్షిస్తాడు, దేవుడే ఆకర్షిస్తాడు. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటే ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం పెట్టుకున్నావు అనుకో, ఈ స్వస్థతల కోసము, ఈ టెంపరీ వాటి కోసము, ఈ భూ సంబంధమైన వాటి కోసం, శరీరాచారమైన కదా ఇవన్నీ కూడా, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అందులో ఉండడు. వాక్యం అనే దేవుడు ఒంట్లో పెట్టుకున్నప్పుడు దేవుడు జీవ మార్గాన్ని కనిపిస్తాడు. వాక్యమే దేవుడే ఉన్నాడు, అది జీవమిస్తుంది అని ఉంది. 1 యోహాను 1:4 జీవం ఇస్తుంది. జీవం అంటే యుగగాలు నువ్వు ప్రాణాలతో ఉంటావు దేవుడితో. యుగగాలు ఉండాలని ఇష్టముందా? ఇష్టమున్న వాళ్ళు ఎవరు? దేవుడు నాకు స్తోత్రం లేదా మీకు? మరేం నోరు రావట్లేదు? గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్తే దేవుడు ఆ వాక్యాన్ని హృదయంలో ముద్రిస్తాడు. ముద్రించి దేవుడు రాజ్యాన్ని ఆ జీవ మార్గంలో నడిపిస్తాడు. ఆమేన్. కాబట్టి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నాకు అయ్యింది ఇప్పుడు ప్రకటన గ్రంథం ప్రవచనతో నిండి ఉన్నది వాక్యం. బైబిల్ అంతా కూడా మర్మంతో ఉంది. అది నెరవేర్పనేది అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. మూయబడిన గ్రంథం అర్థమవుతుంది కదా, మనం చెప్పుకున్నాం కదా. అది విప్పాడు కదా దేవుడు, విప్పాడు కదా. ముద్రలని 7 ముద్రలు విప్పాడు. ప్రకటన 6వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో 7 ముద్రని విప్పాడు. అది విప్పబడి ఉన్న వాక్యాన్ని ఆ యోహాను తినమని చెప్తే అది నోటికి మధురంగా ఉంది, కానీ కడుపు పిల్లకి చేదుగా ఉందంట. అంటే కఠినంగా ఉంది వాక్యం. ఇదేంటి నాకు కఠినంగా ఎందుకు బాగు చేస్తున్నారు అని ఏసీ దగ్గరికి వెళ్ళిపోయారు. యోహాను 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో అనేక మంది వెళ్ళిపోయారు ఏసీని విడిచిపెట్టి. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే, నువ్వే కదా జీవం గల మాటలు గలవాడు వేసేయ, నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళిపోతాం ఆ 11 మంది శిష్యులు అంటారు. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం. చాలా మందికి అంటే నచ్చదు. నచ్చుతుందా? నచ్చదు. అందుకే దీర్ఘ మార్గంలో కొద్దిమంది భయపడద్దు అంటున్నాడు దేవుడు. అందుకే రాలేదు వీళ్ళు రాలేదు అని మనుషులకు చూడకూడదు. మనం దేవుని వైపు చూసి గురి ఎదుగా పరిగెట్టాలి. ఆమేన్. దేవుని స్తోత్రం.
కాబట్టి మొదటి పేతురు 5:10 కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. శ్రమ కలుగుతుంది, అది స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. నన్ను బలపరిచాడు దేవుడు. నేను అనుక్షణం కూడా ఈ వాక్యంలో నేను ఆనందిస్తున్నాను. నా దేవుడు నాకు ఎంతగా నేర్పించాడు అని. అది అర్థం కాదు, ఎంతమందికి ఎలా చెప్పినా అర్థం ఉంది చాలా మంది. అదేంటంటే సాతాను బీజం వేసేసాడు. పునాదులు పాడైపోతే ఏం చేస్తామా అనంత వాక్యం మనుషులు ఏం చేయగలరు? పునాదులే పాడైపోయింది. అది వాళ్ళనే దేవుడు రమ్మని చెప్తున్నారు. ముందు ఏంటొస్తుంది? భ్రష్టత్వం సంభవిస్తే తర్వాత నాశనం జరిగిన తర్వాత రక్షణ కలుగుతుందట అటువంటి వారికి. అందుకనే దేవుడు బాధపడద్దు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? వాట్ కైండ్ ఆఫ్ ఏ బైబిల్ ఈజ్, అంటే ఎలాంటిది ఈ బైబిల్ అనేది మనం నేర్చుకున్నాం. మరి రెండోదిగా ద బైబిల్ ఈజ్ రైటింగ్ ఆఫ్ గాడ్. దేవుడు ఈ వాక్యాన్ని రాశారు, మనుషులు రాయలేదు. ఇంకెవరు మనుషులు రాశారు అనుకుంటున్నాను, దేవుడే రాశారు. ఒక్కొక్కరిని ఒక పాత్రగా వాడుకున్నాడు. ఇప్పుడు రాయాలంటే పెన్ను కావాలి కదా, పెన్ను ఉంటేనే కదా నేను బుక్ మీద రాయగలను, దేవుడు చెట్టు మీద నోట్ చేయగలను. అలాగే ఆ పెన్ను ఎలా వాడుకుంటాడో అలాగే బైబిల్ రాయడానికి పెన్నులాగా ప్రవక్తల్ని వాడుకున్నాడు. ఆ పెన్ను రాసింది అంటే అసహ్యం ఉంటుంది కదా. నేను రాసిందంటే ఎలా ఉంటుంది, పెన్ను రాసిందంటే ఎలా ఉంది. అలాగే ఇప్పుడు మనుషులు రాశారు అనుకుంటున్నారు, ఇది అబద్ధమవుతుంది అన్నమాట. మనుషులు రాశారు కదా అని అనుకుంటున్నారు. వాళ్ళ పేరు చూసుకొని దేవుడు మాట్లాడారు. ఒక పాత్రగా ఒక్కొక్క భక్తుడిని వాడుకున్నాడు. ప్రతి తరంలో కూడా ఎంత అసహ్యం ఉంది. పెన్ను రాసింది అని అంటే, దేవుడు రాశాడంటే ఎలా ఉంది, మనుషులు రాశారంటే ఎలా ఉంది. అది దేవుడు దుఃఖపరిచినట్టేనా? ఆ దేవుడి యొక్క ప్రణాళిక దేవుడు రాశాడు కదా. దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడు. ఆత్మస్వరూపే ఉన్న దేవుడు ఎవరైతే దేవుడికి ఇష్టకున్నారో వాళ్ళని దేవుడి సొంతైన ప్రజలుగా, యాజక సమూహంగా, దేవుడు రాజ్యంగా దేవుడు నిర్ణయించుకొని వాళ్ళతో రాయించాడు. మాట్లాడిన వాళ్ళు ఎవరైతే దేవుడికి ఇష్టపడ్డారో, దేవుని ఆజ్ఞలకు పాటించారో వాళ్ళతో రాయించారు. అలా ఉండాలని మనం ఆశపడాలి. అందుకని ఆ విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ 2 పేతురు 1:21 ఏలైనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవుడి మూలంగా పలికారు ప్రవచనం. అలాగే దేవుడి మూలంగా దెయ్యం మాట్లాడడం చూశాను, దెయ్యం ప్రేరేపణ నేను చూశాను, దేవుడి ప్రేరేపణతో పలికిన ప్రవక్తల్ని నేను చూశాను. కళలో దర్శనాలు, దేవుడు 33:14 దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతారని ఉంది. నిజమే, అవన్నీ కూడా నిజమే. కానీ ఇంపార్టెంట్ ఏంటి? ఎగ్జామ్ ఉందనుకో, అందులో బుక్ అంతా తీసుకెళ్ళిపోయి బుక్ అంతా రాయరా బాబు అనేసి ఎవరైనా అంటారా? గవర్నమెంట్ అలాగే బుక్ అంతా నువ్వు రాయలేదు, బుక్ అంతా క్వశ్చన్ పేపర్తో నీకు వస్తే ఎగ్జామ్ ఎన్ని రోజులు అవుతుంది? ఒక సబ్జెక్ట్ ఎన్ని రోజులు అవుతుంది? ఆలోచించండి. ఆ బుక్ అంతా కాకుండా ఇంపార్టెంట్ అయినవి టీచర్ ఇస్తారు. ఆ ఇంపార్టెంట్ అయినవి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాయి. నా పాప కోసం ఎంహెచ్ఆర్ఎం చేసింది. ఇలా ఒక డికాషన్ తాగి రాత్రంతా కూడా ఉపాసం అలాగే ఉండి మమ్మీని ప్రార్థన చేయి, నేను రేపు పొద్దున్న నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తానని గాయత్రి కాలేజ్లో MBA చేస్తున్నప్పుడు, ఎంహెచ్ఆర్ఎం చేస్తున్నప్పుడు కూడా, డిగ్రీ దగ్గర నుండి కూడా అదే పద్ధతి. అలా దేవుని మీద ఆకులు ప్రార్థన చేయి. రేపు ఏం పడతాయి అది దేవుడు నాకు చెప్తాడు, నేను రాస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ అడిగితే ఇంపార్టెంట్ అయితే కూడా చెప్పట్లేదు, ఎవరు నాకు చెప్పట్లేదు అని దేవుడు నేనే బాప్తిసం ఇచ్చాను. నా కూతురికి నా కొడుకు కూడా వాళ్ళిద్దరికి మంచి సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుని ఆత్మతో ఇచ్చిన బాప్తిసం చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చాయి అన్నీ కూడా. ఈసెట్ ఎగ్జామ్ కూడా అది
ఏ కోచింగ్ లేకుండా మంచి ర్యాంకులో పాస్ అయ్యింది. ఎందుకంటే మొత్తం బుక్ అంతా చదవగలదా? ఎంత టెన్షన్గా ఉంటుంది. అందుకే నేను బైబిల్ కూడా ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కళ్ళు తెరవదు. దావీదు భక్తుడు అందుకే దేవుడు అడిగాడు. అలాగే మనం అడిగినప్పుడు ఇంపార్టెంట్ అయినవి ఏంటది? ప్రవచనంలోని యొక్క మర్మాలు నెరవేర్పు జరిగిందా లేదా, ఎలాగా, దేవుని యొక్క హృదయంలో ఉన్న బాధ ఏంటి, ఆయన దుఃఖం ఏంటి అనేది దేవుని సంగతులు దేవుని ఆత్మకే అర్థమవుతాయని 1 కొరింథీ 2:10 చెప్పినట్లుగా అవి మనం గమనించాలి. గమనించకపోతే సైతాన్ పిల్లలు అలా పీడిస్తూ ఉంటారు. పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి. సైతాన్ పిల్లలే ఆ జీవితం అంతా అలా పీడిస్తూనే ఉంటారు. అందుకే దేవుడు సమాధానం పెట్టవచ్చేదినా, నేను అగ్నినే పంపవచ్చేది అని ఉంది మత్తయి 10:10. 2-3 విరోధంగా ఉంటారు అనుంది. అటువంటి పరిస్థితిలో మనం సముద్రం అనే లోకంలో చేప అనే మనం ఉప్పు తగలకుండా రుచికరంగా ఉండాలి. ఉప్పు తగిలితే కూర అంతా ఉప్పు అయిపోతుంది, చేప కూడా ఉప్పుగా ఉంటుంది కదా. అలాగే లోకం అంటుకోకుండా, పాపం అంటుకోకుండా, ఆ ఉప్పు అంటుకోకుండా చేప ఎలా ఉందో అలాగే ఈ బైబిల్లో కూడా ఉన్నవి ఇంపార్టెంట్ ఏవో మనము చూసుకోవాలి. దేవుని రాజ్యాన్ని వెళ్ళవేంటి, దేవుడు ఏమి చెప్పారు, ఏమి చేస్తే ఆయన సంతోషపడితే దేవుని రాజ్యాన్ని వెళ్తాం అని ఈ ప్రవచనం అనేది నెరవేర్పు అనేది ఎలా జరిగింది అవ్విప్పబడిన వాక్యము ద్వారా ప్రకటన 10 ఉంది. మనం చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ ఇంపార్టెంట్ అయితే మనం చదువుతామా? ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే అన్ని బుక్ అంతా చదువుకొని కూర్చుంటే ఎగ్జామ్ ఎప్పుడు రాస్తాం? ఎప్పుడు దేవుడు అక్కడ సూచనలు కనబడతాయి. ఎగ్జామ్ అనేది ఎప్పుడు రాస్తామని ఆలోచించాలి. అర్థమవుతుందా? కాబట్టి యోహాను 21:24 యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దాన్ని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథమునకు భూలోకమైన చాలదని తోచుచున్నది. ఇప్పుడు బైబిల్ రాయాలంటే దేవుడు అనేకమైన సంగతులు రాశారు. ఇది భూలోకం అంతా కూడా చాలదట. ఎగ్జామ్ రాయాలంటే ఒక చిన్న బుక్ అయితే సరిపోతుంది, ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ ఉంటుంది. కానీ భూలోకం అంతా ఉన్న బుక్ని ఎవరు చదవగలరు? భూలోకం అంతా అయినా చాలదట దేవుని యొక్క గ్రంథం. యోహాను 21:24 ఉంది. దేవుడు అన్ని కార్యాలు చేశారు, అన్ని అద్భుత కార్యాలు చేశారు. అది భూలోకం అంతా అయినా చాలదు. మరి అవన్నీ వస్తాయి కదా దేవుని రాజ్యానికి అంతా. దేవుడు అలా చేయలేదు. ఎంత మంచి దేవుడు ఆలోచించి ఇంపార్టెంట్ వేలు మీరు చేయండి. ప్రవచనాలు నెరవేర్పు జరిగాయి, అది విప్పబడిన వాక్యాన్ని కొంచెం చూసుకోండి, అలా నడవండి, అనేక మందికి చెప్పండి. జీవవృక్ష ఫలాలు మిమ్మల్ని భుజింపదిస్తాను, 12 రాత్రులు కాస్తుంది, అది 12 గోత్రాలు మీరు ఉంటారు, కోత కోయబడి సీయోనికి మీరు చేర్చబడతారు, అనేక మందికి మీరు చేరుస్తారు అని దేవుడు మాట్లాడుతున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అలాగా అర్థం చేసుకున్న వాళ్ళు యోహాను సువార్త 6:45 నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు, మంచి దినములలో వారిని నేను లేపుదును. దేవుడే ఆకర్షించాలంటే నువ్వు దెయ్యం పనులు చేస్తుంటే దేవుడు ఆకర్షిస్తాడా? నువ్వు సేవల మీద తిరగబడి వాక్యమైనా నువ్వు చెప్పకుండా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా పిల్లడు బాగోలేదు, నాకు ఉద్యోగం రాలేదు, ఈ పాయింట్లన్నీ పెట్టుకొని మీరు ప్రార్థించండి, లేకపోతే నాకు విడుదల రాకపోతే నేను రాను అని అనుకుంటే అవును కదా. దేవుడు ఆకర్షించాలి. దేవుడు ఆకర్షిస్తే నీకు అవి అవుతాయి. ఎందుకంటే మొదటి నీతిని రాజ్యాన్ని వెతకండి, మీకు పర్లోకం తెలుసు మీకు ఏది కావాలో అంటున్నాడు. నాకు ఇష్టమే మీరు చెయ్యండి, మీరు ఏదైతే అది ఇస్తానో అంటున్నాడు. 1 యోహాను 3:21 నా ఇంటి మీద మీ ఎందులో మాట్లాడుతుంటే మీరు ఏదైతే అది ఇస్తానంటున్నాడు. దేవుడు ఇవ్వాలి, అది దేవుడు ఇవ్వాలని గుర్తుపెట్టుకోవాలి. నేను దేవుడికి ఇష్టంగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. సేవకులు ఏం చెప్తుంటే అది మాట వినాలి. అప్పుడు దేవుడికి ఇష్టంగా ఉన్నట్టు. దేవుడు సేవకులు పుట్టించాడు మా కోసం.
వాళ్ళు ఎంతో త్యాగం చేసి అది దర్శనం పిలుపుని బట్టి వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. ఎంతో కన్నీరు కాస్తే కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడరు, ఆ జవాబు తెచ్చి మాకు ఇస్తారు. దాన్ని బట్టి మేము దేవుని రాజ్యానికి వెళ్ళాలి, మేము అనేక మంది ప్రకటించాలి, అనేక మంది కుటుంబాలు రక్షించాలి. నేను ఒక దేహమే దేవుని ఆలయమే ఉన్నదని నేను ఎరుగగా ఆ దేవుని దేహం అనే ఆలయాన్ని తీసుకెళ్లి ప్రతి ఒక్క గృహంలోని ఎక్కడికి వెళితే అక్కడ ఆ ఆలయం అనే మనిషి వెళ్తున్నప్పుడు అక్కడ దేవుడు విడుదలిస్తాడు. ఆ విడుదలిచ్చినప్పుడు ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు నూరంతలుగా దేవుడు విత్తుతాడు, వాళ్ళని ఆకర్షిస్తాడనమాట. వాళ్ళని ఆకర్షిస్తేనే కానీ దేవుడి దగ్గర రాలేరు వాళ్ళు. అటువంటి మాటలకు ఆకర్షించాలి. అర్థమైందా? కాబట్టి అటువంటి వారు దేవుడికి ఇష్టం అన్నమాట. అటువంటి వారిని దేవుడు ఆకర్షిస్తాను అంటున్నారు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. ఆ జీవవాక్యము జీవ మార్గాలను నడిపిస్తుంది. జీవ మార్గం ఏంటి? దేవుని రాజ్యం. నేను దేవుని రాజ్యంగా చేస్తానంటున్నాడు. ఎవరైతే వింటారో వాళ్ళు దేవుని రాజ్యంగా చేస్తానంటారు. అక్కడ 1:6 కూడా ఉంటుంది. కాబట్టి యోహాను 17 ఈ సత్యవాక్యం అన్నమాట. ఇది బైబిల్ సర్వేలో సత్యవాక్యం ఏంటో అది పట్టుకోవాలి. నెరవేర్పు జరిగిన ఒక నిబంధన గ్రంథాన్ని ఇచ్చాడు న్యూ టెస్టిమెంట్లో, ప్రకటన గ్రంథాన్ని. ఆ సత్యవాక్యాన్ని మనము అవలంబించాలి, సత్యవాక్యాన్ని మనం ప్రకటించాలి. దేవుని బోధాన్ని చాలా మంది ప్రతిదీ బోధించి మోసపరుస్తున్నారు. మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో అనుకూలము కాని కట్టడలకు నేను అప్పచెప్పేస్తున్నాను, మోసపూచే ఆత్మకు నేను వారిని అప్పచెప్పేస్తున్నాను అంటుంది. అంటే వాళ్ళ ద్వారానే అద్భుత కార్యాలు చేస్తున్నాడు సాతానికి అప్పచెప్పేస్తున్నాను ఉంది వాక్యం. మొదటి రోమా 1:24 వచనంలో దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి నేను అపవిత్రతగా అప్పచెప్పేస్తున్నాను అన్నది. ఇంకో దగ్గర నిద్రమొత్త ఆత్మగా అప్పచెప్తున్నాను అన్నది. దేవుడు ఆకర్షించేవారుగా ఉంటారా, లేకపోతే భ్రష్టాత్మకి అప్పచెప్తున్నాను అని ఉంది. రోమా 1:28 వచనంలో చేయరాని కార్యాలను చేయడానికి వాళ్ళు అప్పచెప్పేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుడితో. మనుషులతోటే జాగ్రత్తగా ఉంటావు కదా, జాగ్రత్త నాతో ఉంటే అని అంటారు. మన దేవుడు మన సృష్టికర్తతో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలా లేదా? మీ ప్రవర్తన జాగ్రత్త దేవుని సన్నిధిలో. ప్రకటన 5:1 ఉంటుంది. ఎందుకంటే యుగాలు అగ్నిగుండంలో కాకుండా దేవుడితో యుగాలు దేవదూతంలాగా మహిమ లోకం అది. అక్కడ కన్నీరు ఉండదు, కలత ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. దేవుడితో కలిసి యుగాలు ఉంటుంది. దేవుని రాజ్యం భూలోకంలోకి వస్తుంది. దేవుడి బిడ్డలందరికీ ప్రకటించిన తర్వాతే దేవుడు వస్తారు దేవుని రాజ్యంగా. ప్రతి ఒక్కరిని దేవుని రాజ్యంగా తయారు చేయాలి. ఈ సత్యవాక్యం యోహాను 17 వచనంలో ఉన్న సత్యవాక్యాన్ని, ప్రకటన గ్రంథాన్ని అది వివరించి ఆ నెరవేర్పు కాలంలో ఉన్నామని, ఆ బబులో నుండి, ఆ లోకంతో ఉన్న బోధ నుండి, లోకం నుండి, ఆ బబులోని స్త్రీ నుండి విడిపించుకొని రండి అని 18:4 చెప్తున్నారు ప్రకటన గ్రంథంలో. అలా రావాలి. వ్యర్థమైన బోధ నుండి, వ్యర్థమైన ఆరాధన. మార్కు 7వ వచనంలో మనుషులు కల్పించిన పద్ధతులు అవే దైవోపదేశాలను మీరు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని చెప్తున్నారు. అలా ఆరాధిస్తున్న వాళ్ళందరూ కూడా వారి పెదవులతో కనపరుస్తున్నారు, వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందని దేవుడు దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖపరిస్తే ఇష్టమా? ఆయన దుఃఖపడితే మనం దేవుని రాజ్యానికి వెళ్తామా? ఇహలోకంలో ఉన్న సుఖం ఉండదు, దేవుని రాజ్యంలో సుఖం ఉండదు. దేవుడు నమ్ముకున్నాంలే కాదు, దేవుడు నమ్ముకున్నా వేస్టే. కాబట్టి గలతీ 1:11-12 చదివితే ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీకోసం చదువుతున్నాను, చక్కగా వినండి. 11 నుంచి 11, 12 వచనాలు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. పౌలు చెప్తున్నాడు గలతీ సంఘానికి. ఏమని చెప్తున్నారు? నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వలన దానిని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించింది. దేవుని దగ్గర ఎంతో ఏడ్చాను. బాప్టిస్ట్ సంఘంలో నేను ఉన్నప్పుడు దేవుడు నాకు అపోస్తల బోధ నేర్పించారు. దేవుని దగ్గర ఏడ్చినప్పుడు 2 నెలలు నేను ఏకాంతంలో ప్రార్థన చేశాను. అప్పుడే నాకు యేసే మరి క్యాన్సర్ పేషెంట్ మీద, ఘటసర్పం మీద, మరి యేసే శరీరము రక్తము, మరి యేసే రక్తంగా కొబ్బరిని ప్రార్థన చేస్తాను అవడం అవి. ఎందుకంటే ఒక ఆమెకి, సలోమి అని ఒక ఆమెకి హిందువుల దేవుడు మరి మా పాస్టర్ గారు ద్వారా చెప్పారు. దైవస్వరూపి పాస్టర్ గారు నాకు సంసోన్ గారు, ఆయనేమో ఒక 5 నాకు చెప్పారు. నేనేమో ప్రార్థనలో కూర్చుంటే హిందువులు వాళ్ళందరూ విగ్రహాల దగ్గర, అటువంటి వారిని వస్తూ బోధ చేయమని చెప్పాడు ఆయన. నేను దేవుని ఆత్మను పొందుకొని బోధ చేసేదే తప్ప ఆయన నేర్పించింది ఏది లేదు అక్కడ. దేవుని దగ్గర ఏడ్చాడు, దేవా నాకు ఈ భక్తి నేర్పించి ప్రభు అంటే దేవుడు ఆ వరాలు ఆన్ చేశారు. ఆమె మరి నా కళ్ళ ద్వారా మాట్లాడుతుండేవారు, కానీ ఆ కళ్ళకు అర్థాలు నాకు అప్పుడు తెలిసేది కాదు. నేను దేవుడి దగ్గర ఏడ్చాను. నాకు ఆ కళ్ళ భావాలు కూడా అర్థమయ్యేలాగా దేవుడు చేశారు. ప్రవచనాలు కూడా అందుకే ఆ నెరవేరు కూడా అర్థమయ్యేలాగా చేశారు దేవుడు. లేకపోతే అర్థం కావాలి. ఒకరు చెప్తున్నా సరే అర్థమయ్యేది కాదు. ఇది దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు ఆకర్షిస్తుంది, కానీ అది అర్థమవు. భక్తి అనేది ఎవరిదే వాళ్ళదే. భక్తిని భిక్షమించుకోకూడదని యోగ గ్రంథంలో ఉంటుంది. దేవుడి దగ్గర నేను ఏడ్చాను. నేను చేతులెత్తి ప్రమాణం చేసి నా జీవితం నీకు అంకితం ఇస్తున్నానయ్యా, నాలా ఎవరు ఇలా మోసపోకూడదు, భక్తి నాకు నేర్పించండి అని అడిగినప్పుడు ఇటువంటి పౌలు ఎలాగైతే దేవుడు నేర్పించారో 12 వచ్చిన మనుషుల వల్ల కానీ నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపడం లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించను. ఇవన్నీ నాకు దొరికిన తర్వాత ప్రకటన గ్రంథం ఒకటి అర్థం అవ్వలేదు. దానికోసం ఏడ్చినప్పుడు నాకు దేవుడు మరి న్యూ హెవెన్ న్యూ ఎర్త్ అనే హోలీ స్పిరిట్ బైబిల్ థియోలాజికల్ కాలేజ్లో నాకు అవి నేర్చుకుంటున్నాను. దేవుడు నేర్పిస్తాడు. ఒకరు పాత్రగా చేసుకుని నేర్పిస్తాడు. ఇప్పుడు నన్ను పాత్రగా నిలబెట్టి మీ విషయంలో మీకు ఎలాగ నేర్పిస్తున్నాడో అలాగ పుట్టిస్తాడు దేవుని యొక్క సేవకులు ప్రతి తరంలో కూడా. కాబట్టి దేవునికి మనం ఆ విధంగా పర్సనల్గా దేవుని మీద ఆధారపడాలి తప్ప మనుషులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్తున్నారు. మనం పర్సనల్గా మనం దేవునితో కాంటాక్ట్ పెట్టుకోవాలి. దేవుని దగ్గర సరి చేసుకుంటూ ఒక తీర్మానం చేసుకుంటూ దేవుని వల్లే మనం బ్రతకాలి అంటారు. ఎవరు ఏది చెప్పినా వాక్యంలో ఉందా లేదా, దేవుడు చెప్తున్నాడా లేదా అని దేవుని దగ్గర నేను అడుగుతూ ఉంటాను. ఈ పాస్టర్ మీటింగ్కి వెళ్ళినా, ఏ వాక్యం వింటున్నా, ఇది ఎవరిది దేవా ఎవరిది అంటే దేవుడు నేను అడుగుతాను. అది కరెక్ట్గా వాక్యంలో చూపిస్తారు. దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతుంది. కీర్తన 32:8 నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాను, నడవలసిన నీకు బోధిస్తానైనా 1999లోనే దేవుడు ఆ వాగ్దానం కూడా ఇచ్చినందువల్ల ఇప్పుడు వరకు కూడా అవి ఆ వరాలన్నీ కూడా ఆ అభిషేకము ఆ విధంగా నాకు తోడ్పడినందువలన నేను ప్రకటన గ్రంథము బాగా గ్రహించగలిగి చెప్పడానికి దేవుడు అప్రూపణించారు. ఎన్నో కోట్లాది వందనాలు నేను దేవుడు చెల్లిస్తున్నాను. ఎందుకంటే అది తెలియకపోతే ప్రకటన 1:3లోని దాన్ని చదువువాడును దాని ప్రకారం గైకుని వాడు ధన్యుడు అన్నది వాక్యం. ఆ ధన్యత్వం ఏంటంటే మనం పొందుకుంటున్నాం. అది అనేక మంది పొందుకునేలాగా మనం సహాయం చేయమని దేవుని అనుక్షణం కూడా దేవుడిని అడగాలి. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకుని కోరుచున్నాను. వారి ప్రేమకు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలేశ్వర్యము కలిగిన వారే, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఇప్పుడు
ఇప్పుడు ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చారో వాళ్ళందరి కోసం ఒక పోరాటం. దేవా, ఎందుకు ఇలా నశించిపోతున్నారు? వీళ్ళు స్వస్థతల కోసము, ఈ శరీరానుసారమైన బంధాల కోసము, శరీరానుసారమైన ఆశీర్వాదాల కోసమే ఎందుకు ఇలాగా బాధపడుతున్నారు? పోరాటం అయిపోతున్నారు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన గుప్తములైన ఆయన దగ్గర ఉన్నాయి. నాతో పోరాడితే ఏం లాభం? నేను ప్రార్థన చేస్తాను, జరుగుతాయి కదా. ఎందుకంటే ఆ వరాలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడు ఆమె చేయాలో ఆయనే తెలుసు, ఎవరికి అవి చెయ్యాలో ఆయన తెలుసు. వాక్యం మీదగానే మాకు 16:20 ఉంటుంది కదా, వాక్యం ప్రకటిస్తుండగానే దేవుడే సంఘాలే ఉండి అక్కడ మహత్కార్యాలు అద్భుత కార్యాలు చేస్తాడట. పక్కన కూర్చోాడట. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయనే గుప్తంలో ఉన్నాయంట. కాబట్టి దేవుని దగ్గర ఉన్నాయి ఇవన్నీ. అది ఒక ధనం. ఏంటది? ఇది దొంగలెత్తి కాదు. దేవుని బిడ్డలకి మనం ఎంతమంది ప్రకటిస్తామో వాళ్ళకి సహాయం చేస్తూ, సహకరిస్తూ, వాళ్ళకి ఏది లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఏది లేకపోయినా సక్కరి ఒక చెయ్యి ఇచ్చింది ఒక చెయ్యికి తెలియకుండా అలా చేయమని దాతృత్వం కలిగి, అలా ప్రేమ కలిగి, మరి సత్యము చెప్పచ్చు దేవుని పిల్లల్ని దేవుని రాజ్యం నడిపించమని మరి మనము శుక్రవారం చెప్తున్నాం. అలాగే దేవుని వాక్యాన్ని ఆ విధంగా ప్రకటించాలి. ఎవరిని చూపించాలి? దేవుని చూపించాలి. దేవుని శిష్యులుగా చేయాలి. మనకు శిష్యులుగా కాదు, మనకు విశ్వాసులుగా కాదు, దేవుని శిష్యులుగా, దేవుని గురు పెట్టి చూపించాలి. ఎందుకు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనే గుప్తములై ఉన్నది. నేను ఎవరిని నమ్మలేదు. ఎంతమంది వాక్యం చెప్పిన దేవుడిని నేను అడిగేదాన్ని. అడగబట్టి ప్రకటన గ్రంథం గురించి నాకు ఈ బైబిల్ కాలేజీలో నాకు దేవుడు మరి ఈ ప్రకటన గ్రంథం గురించి కూడా దేవుడు నాకు సహాయం చేసి నడిపిస్తున్నారు. అని నడిపించడానికి దేవుడు మరి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఏసుకెళ్తూ చెప్తారు కదా, 2వ అధ్యాయం నువ్వు చెప్పే అంతే, వాళ్ళకి చెప్పు, వారు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకి చెప్పు, వాళ్ళని దేవుడు నడిపిస్తున్నారు. మరి బయట కూడా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క వార్తను ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. అలా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. దానికి ఉదాహరణగా మరి దేవుడు ఫిలిప్పీలు ఎక్కడ ఫిలిప్పుతోటి నపుంసకుడు విషయంలో ఆ ప్రవచన వాక్యం యెషయా గ్రంథం చదువుతుంటుంటే నపుంసకుడు ఆ యెషయా గ్రంథం చదువుతుంటే ఆ ప్రవచన వాక్యం అర్థమవకపోతే మరి ఫిలిప్పు గారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ రథం వెళ్తున్నప్పుడు, ఇథియోపియా వెళ్తున్నప్పుడు, చర్చి ఎంత దూరం ఆ చర్చి, ఆ నపుంసకుడు చర్చి చాలా దూరం. ఆ రథంలో వెళ్తూ ఆ యెషయా గ్రంథం అర్థమైపోతుంటే ఫిలిప్పుతో మాట్లాడతాడు. నీకు అర్థమవుతుందంటే ఒకటి నాకు బోధించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అని అంటాడు. అప్పుడు ఎప్పుడైతే చెప్తారో అదంతా ఏసై కోసం ఉంటుంది. అది చెప్పగానే వెంటనే ఇదిగో నీళ్ళు, నేను బాప్తిసం తీసుకుంటాను, నాకు బాప్తిసం ఇదిగో నీళ్ళు, ఇదిగో ఏంటి నాకు ఆటంకం ఏంటి అని అడుగుతాడు. వెంటనే బాప్తిసం ఇస్తాడు. ఇలాగ బోధించేవాళ్ళు ఉండాలి. ప్రవచన వాక్యం ఉన్నది. మరి ఫిలిప్పుకి ఆ నపుంసకుడికి బోధించడానికి, ఆ ప్రవచన వాక్యాలని బోధించడానికి ఒకరు ఉండాలి కదా. దేవుడు పుట్టించాడు కదా, ఆ మాట వినాలా లేదా? తిరుగుబాటు చేస్తే తర్వాత నాశనం వచ్చేస్తుంది, అప్పుడు తర్వాత రక్షణ వస్తుంది. ముందే నువ్వు తిరుగుబాటు చేయకుండా ఉంటే యెషయా 1:15 కింద నుండి ఉంది, సమ్మతి పక్క తిరగబడిన ఎడల మీరు ఖడ్గం పాలవుతారు వస్తుంది, నాశనం వస్తుంది అన్నమాట. ఆ నాశనం రాకముందే చక్కగా దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు యోహాను గారు ఎంత బాధపడి ఆ పద్మాసు దీపంలో అపోస్తులైన యోహాను గారు మరి ఆ దర్శనంలో చూసినవి ఆయన రాసి సాక్షిగా ఉన్నాడు. ఆయన భౌతికంగా యోహాను గారు రాస్తే ప్రాక్టికల్గా న్యూస్ అని ఒక పాస్టర్ గారు ఉన్నారు, 93 సంవత్సరాలు అయితే ఆయన అలా నిలబడి నడిపిస్తున్నారు అనేక మందిని. ఆయన చూశారు.
ఆ విన్న వాటిని, కన్న వాటిని అవన్నీ కూడా చూసి ఆ ప్రాక్టికల్గా అవన్నీ అనుభవించి మరి చెప్తుంటుంటే అలాగ నపుంసకుడికి ఎలాగైతే పిలుపు బోధించారో అలాగ మనకి బోధించడానికి మరి ఆయన్ని నేను నేర్చినప్పుడు దేవుడు ప్రకటన గ్రంథం గురించి నాకు ఇచ్చారు, మనకి ఇచ్చారు అందరికీ కూడా. అందరి పేర్లు కూడా నేను రిజిస్ట్రేషన్ చేయించాను, ఆత్మీయ బిడ్డలు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి మనం ఆ విధంగా సిద్ధపడాలని దేవుడి మాటలు చెప్తున్నారు. ఇది అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 26 నుండి 36 వచనాలు ఉన్నది మాటలు. కాబట్టి చరిత్ర అనేది ఉంది, ఉపదేశం అనేది ఉంది బైబిల్లో, మరి ప్రవచనం ఉంది, నెరవేర్పు ఉంది. కానీ ఇందులో ఇంపార్టెంట్ ఏంటి? ప్రవచనం నెరవేర్పు అనమాట. అది యోహాను 14వ అధ్యాయంలో 29వ వచనంలో ఉంటుంది, మరి యోహాను 19:30లో ఉంటుంది. కాబట్టి దేవుడు ముందుగానే ప్రవచించే విషయాలన్నీ కూడా ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు అన్నమాట. ఈ సంగతులు యుగాంతమందు బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నాయని మొదటి కొరింథీ 11వ వచనం ఉన్నాయి. యుగాంతమందు ఇవి తెలియపరచబడుతున్నాయి. అది బుద్ధి కలగాలంటే ఇవి వినాలి. బుద్ధి కలుగుటకై రాయబడిను అని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. కానీ పౌలు గారు చెప్తుంది ఇప్పుడు నేను చెప్తున్న ఎవరికి? గ్లోరీ గాస్పెల్ చర్చ్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ అనే ఆర్గనైజేషన్కి చెప్తున్నాను. ఆనాడు కొరింథీ సంఘాలు చెప్పారు. అలా మనం అనేక మందికి ప్రకటించాలి ఈ మాటలు. దేవునామ స్తోత్రం. కాబట్టి మరి యెషయా 59:1-2లో మరి దేవుడు ఒక యుద్ధం అనేది, అది దేవుని ప్రజలకి సాతానికి ఒక యుద్ధం అన్నమాట. ప్రవచనం ముద్ర వేయబడింది కదా, అది ముద్ర వేయబడింది తెలియకుండా బోధిస్తున్నారు దుష్టుడికి తో యుద్ధం. ఎందుకంటే విశ్వాసులకి పొత్తు కుదరదు. అవిశ్వాసంగా మరి దేవుని రాజ్యం విషయంలో చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాంలే అనే ఒక భ్రమలో ఉంటున్న వారితోటి మరి దేవుడు వస్తాడు. ఇవన్నీ కూడా చూసి విని గ్రహించి అవన్నీ కూడా ఆ పరిస్థితులన్నీ కూడా ప్రాక్టికల్గా థియరికల్గా అనుభవించి చెప్తున్నప్పుడు వినలేని వారితో కొద్ది కాలం శ్రమలు వస్తాయి. కానీ సహించినప్పుడు దేవుడు జీవ కిరీటం ఇస్తాడట. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది ఆ మాట. శ్రమలు రాకుండా కష్టాలు రావు అని అనుకుంటారు. ఇరుకు మార్గంలో కష్టాలు ఉంటాయి, దాన్ని సహించుకొని దేవునికి ఇష్టంగా నడవాలని దేవుడు ఆశపడుతున్నారు. దిద్దుబాటు చేసుకున్నప్పుడు ఆయన ముఖము మనకు మరుగుపరచకుండా దేవుని దగ్గర మనం ప్రతి విషయాలు మనం దేవునికి ఇష్టంగా మనం నడవడానికి మన ఆయన ప్రణాళిక, ఆయన దేవుని రాజ్యానికి మనం చేరడానికి దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. మరి జీవము దేవునికి సాతాను నుంచి మరణానికి నడిపిస్తున్నాడు. సాతాను పోతే ఏం చేస్తుంది? మరణానికి నడిపిస్తుంది. జీవ మార్గం ఏం చేస్తుంది? దేవుని రాజ్యానికి నడిపిస్తున్నారు. వీరి మధ్య యుద్ధం జరుగుతుంది. దేవునిగా ఏదో మనంగా చేశారు దేవుడు. మరి ఆదాము ఏం చేశాడు? సాతాను గృహంగా చేసేసాడు. మరి యుద్ధం సాతాను మరి ఆ విషయంలో మరి యేసయ్య ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఎక్కడది లోకాసువార్తలో ఉంటుంది 4, 5, 6, 7 వచనాలు సాగిలపడి నమస్కారం చేయమంటాడు. దేవుడిని సాగిలపడి నమస్కారం చేయమంటాడు. ఎందుకంటే లోకమంతా సాతానుతో ఉంది. ఎప్పుడైతే ఆదాము చేసిన తప్పుకి శాతాను కోసం అయిపోయింది లోకమంతా కూడా. ఏసీ ఉపవాసం సాతాను వచ్చి ఏసీని అంటే సాగిలపడి నాకు నమస్కరిస్తే ఈ లోకమంతా నేను ఇచ్చేస్తానని. ఇది యుద్ధం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాతాను పిల్లలకి దేవుని పిల్లలకి. ఇప్పుడు ఏసీని చదువుతాను అన్నమాట. లోకాసువార్త 4వ అధ్యాయం లోకాసువార్త. అలాగే ప్రజలు కూడా ఇప్పుడు అలాగే తయారయ్యారు, సేవకులు అలాగే తయారయ్యారు, ఎందుకంటే దేవుని పిల్లలు అలాగే తయారయ్యారు. ఆ సాతాను లోకమే నచ్చుతుంది, దేవుని లోకం నచ్చట్లేదు. మరి యుద్ధమే కదా.
పిల్లలు వెళ్ళి దేవుడి పిల్లలు వెళ్ళి సాతాన్ దగ్గర కూర్చొని నాకు సాతాన్నే నాకు తల్లి అని అంటే ఎలా ఉండదు? దేవుడికి అన్నాడు పిల్లల్ని, నా పిల్లలని అదే అనుకుంటే యుద్ధమే కదా. లూకాసు వార్త 4:5-6 అప్పుడు అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనను చూపించి, ఈ అధికారమంతి ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును అంటున్నాడు. ఎవరికి ఇవ్వాలో ఆ రాజ్యం ఈ లోకమంతా వాడికి ఇస్తాను, కాబట్టి నీవు నాకు మొక్కిదివా, ఇది అంతే నీదని ఆయనతో చెప్పాను. దేవుడు చెప్పిన నువ్వు మొక్కేమంటే నీకు ఇచ్చేస్తాను ఈ లోకమంతా అన్నది. అందుకే నీ దేవుడైన ప్రభువును మొక్కి ఆయన మాత్రమే సేవింపవలని రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. వాక్యం ఇలా చెప్తుంది, నువ్వేంటి మాట్లాడుతున్నాడు? ఎందుకంటే దేవుడు ఉద్దేశము, దేవుని యొక్క మనస్సు సాతాను యొక్క దూతలు మరి ఆ దూతగా ఉంది. దేవుడిని ఎప్పుడు కూడా నిత్యం కొనియాడుతున్న దూత ఆ లూసిఫర్ ఎప్పుడైతే భూలోకాన్ని తోసేశాడో అది దేవుని రాజ్యాన్ని పాడు చేసింది, దేవుడి పిల్లల్ని పాడు చేసింది అన్నమాట. ఆ విషయాలు ఎక్కడంటే ప్రకటన 12:7-9 చూద్దాము. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయిలు అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరు, కానీ గెలువు లేకపోయారు కనుక పరలోకమందు వారికి కష్టాలు లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని సాతానని వేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేవి. ఇవి లోకంలో ఉండి ప్రతి ఒక్క దేవుడి బిడ్డని పాడు చేస్తూ దొంగబోతులన్నీ చేస్తున్నారు, అక్కడ తీసుకెళ్తున్నారు. మరియు గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పడి వింటిని, రాత్రి మొగుడు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన పిలుస్తుందాయను. ఇప్పుడు ఈ విషయం దేవుడికి జయం వచ్చేలాగా మనం దేవుని రాజ్యాన్ని భూలోకంలోనే మనం కట్టాలి. ఈ సువార్త ఎప్పుడైతే ప్రకటించబడతాదో అప్పుడు దేవుడు వస్తారని మనతో 24 ఉంది. ఈ వాక్యము మనము ఈ వాక్యాన్ని మనం బోధించాలి. దేవుని పిల్లలుగా దేవుని విత్తనం ప్రకారం మనం జన్మించాము కాబట్టి ఆ సాతాను విత్తనాన్ని దేవుని విత్తనంగా బహుళ నుండి రావడానికి ఈ వాక్యమైన విత్తనం వాళ్ళలో వేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అతడు ఆది సర్పంలో అనగా అపవాది సాతాను ఆ ఘటసర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరాలు గడిచిన వరకు తన జనములను మోసపరచకుంటున్నట్టు అగాధము మూసి దానికి ముద్ర వేసినట్టు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలను. ఆ సాతానికి ముద్ర వేసే పరిస్థితులు వస్తాయి. దేవుడు దాన్ని ముద్ర వేస్తాడు. దేవునితో యుగాలు మనం ఉండడానికి ఈ గొర్రెపిల్ల వాక్యం అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అది ప్రకటన 11 ఉంటుంది. పూర్తి మరి ఈ సాతాను ఎప్పుడైతే ఇలా బంధించబడతాదో దేవుడు సాతాను ఎప్పటి నుంచో మనం యుద్ధం చేసే వారిగా అలా యుద్ధం చేసి అటువంటి జయం అనేది మనం పొందుకోవాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. దేవునికి ఈ విధంగా మనం ఈ 2 విత్తనాలు సాతానుడు దేవుడు అనే పొలంలో వేశాడు. పురుగులు గోధుమలని 2 ఎదుగుతున్నాయి. మరి కోత కాలంలో దేవుడు ఆ కోతని మోస్తాడు, దేవుని రాజ్యం తీసుకెళ్ళాలంటే ఆ కోత పోయబడిన వారు దేవుడు ఎంచుకొని దేవుని నామాన్ని ప్రకటించే వారిగా దేవుడు ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి సర్వాంగ కవచం అనేది ధరించుకోవాలి. ఎఫెసీ 6:12-17 ఉంటుంది. ఆ వచనాల ప్రకారం మనం ఈ గురుగులు అనేవి మత్తయి 13 24-30 వచనాలు మీరు చదివితే దేవుడు పిల్లలు, దేవుడు విత్తనం ఏంటి అవన్నీ కూడా అర్థమవుతాయి.
కాబట్టి అబద్ధ బోధకులు, అబద్ధ స్వార్థికులు వీళ్ళందరూ ఎవరు ఏంటనేది అర్థమవుతుంది. ఈ వాక్యము, ఈ మర్మమైన విప్పబడిన వాక్యము తెలుసుకున్నాను. నాకు అలా నేను అర్థం చేసుకున్నాను. నేను చిన్నప్పుడు నా తల్లిదండ్రులు అవి బోధ చేయించలేదు, అలాంటి బోధ దగ్గర నాకు పెంచలేదు. కానీ దేవుడు నేను ఏడ్చినప్పుడు దేవుడు నాకు ఇవన్నీ బోధపరిచాడు. దేవుడు దావీదు శ్రమల నుండి విడిపించమని మరి విడుదల కోసం ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగా ప్రార్థన చేసినప్పుడు అలాంటి విడుదల వస్తుంది. మరి కీర్తనలో 69:21 ఉన్నది. అలా దావీదు భక్తుడు పరుపు తేలిపోయేలాగా ఏడ్చాడు. అలా దేవుని దగ్గర ఏడ్చి దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు అటువంటి విషయాలన్నీ కూడా దేవుడు బయలుపరుస్తానంటున్నాను. అవన్నీ కూడా మనం బయలుపరుస్తాను. నేను అలా ఏడ్చాను. నాకు భక్తి అర్థం కావట్లేదయ్యా, 40 రోజుల కోసం ఉన్నా, శుక్రవారం కోసం ఉన్నా, స్కూలు ఇల్లు చచ్చి తప్ప నాకు వేరే ఏ విషయాలు నాకు తెలియకుండా చాలా ఇన్నోసెంట్గా అమాయకుడిగా మా డాడీకి ఇచ్చారు. అయినా సరే మరి భక్తి ఏంటి? వ్యర్థమైన భక్తి. అదే మార్పు 7వ వచనంలో ఉన్న ఆ భక్తి నేను చేసి ఎంత మోసపోయానో, ఎంత టైం వేస్ట్ చేశానో, దేవుడి పిల్లల్ని రక్షించలేకపోయాను అనే ఒక బాధ అనేది నాకు కలిగినందువల్ల ఈ వాక్యం అనేది నన్ను దేవుడు ఆకర్షించి నాకు ఈ వాక్యాన్ని నేర్పించాడు. అలా మీకు నేర్పించాలని దేవుడు ఆశపడుతున్నారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయం ఒకసారి చూద్దాము, ముగించేస్తున్నాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-5 వచనాలు చదువుతున్నాము. మేము శరీరదారులమే నడుచుకొనిచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవునికి ఇచ్చిన జ్ఞానము అడ్డగించి ప్రతి ఆటకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతి దండన చేయ సిద్ధపడి ఉన్నాము. అవి యుద్ధోపకరణాలు కలిగి మనుష భౌతికంగా పట్టుకోము, ఆత్మీయంగా దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకోము, విశ్వాసం అనే డాలు పట్టుకోము. ఆ సాధారణ క్రియలను ఎదిరించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నారనే విషయము మనం గమనించుకోవాలి. వాళ్ళకి దేవుడు ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచిన వారి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు అంటే అవి మనకైతే అవన్నీ గోచరం అవుతున్నాయి. ఇవి ఆత్మ సంబంధమైన మాటలు, భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన విషయాలు వింటున్న వారికి ఇవి వెరితనంగా ఉంటాయి, అర్థం కావు. కాబట్టి ఇంకో మాట చూద్దాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9-11 వచనాలు చూద్దాము. యెషయా గారు ప్రవచించారు. 55వ అధ్యాయం 9-11 వచనాలు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మన తలంపులు వ్యర్థమే. మీ తలంపులు కదా నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అంటున్నాడు దేవుడు. యెషయా గారి ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన పుస్తకమే అది కలంలాగా రాశాడు యెషయా, అంతే. అది యెషయాది కాదు, ఇది దేవుడు హృదయంలో వేదన. వర్షమును హిమమును ఆకాశమును వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుడుగా చీల్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చిన వరుకుండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. ఈ వాక్యము ఏం చేస్తుందంటే దేవుడు ఎవరినైతే పంపించాడో, ఎవరినైతే పుట్టించాడో దేవుడు సేవకులుగా వాళ్ళు చెప్తున్నప్పుడు ఈ కార్యాలన్నీ కూడా సఫలపరుస్తాడట. ఆమేన్. అది సఫలపరుస్తాడు. ఎవరైతే వింటున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను వింటున్న వాళ్ళందరి కోసం కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. అవన్నీ కూడా దేవుడు నెరవేర్చాలని దేవుడు ఆశపడి ఈ మాట మనం బలపరచడానికి దేవుడు చెప్తున్నారు. యెషయా 14వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది.
సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. దేవుని రాజ్యమే స్థిరపడుతుంది, దేవుడు ఆలోచనలే స్థిరపడతాయి. ఆమేన్. ఆ స్థిరపడిన ఆ జీవితము మనం నేర్చుకోవాలి. ఎవరైతే ఇవి ఎలా స్థిరపడతాయంటే అది చూడండి ఒకసారి, అదొక చూసుకొని గురించేస్తున్నాం ఎలా స్థిరపడతాయి. అది ఇందాక చెప్తాను, చదివే చెప్తాను మీకు. 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయం 1-3 మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న దశలోనికైల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలా అనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వారి ఎడల ప్రేమ విస్మరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసము చూచి మేము దేవుని సంఘములలో మీ అందరూ అతిశయపడుచున్నాము. ఎప్పుడైతే ఇలాగ దేవుడు మనం అలా ప్రేమ కలిగి ఈ మాటలు ప్రకటిస్తామో దేవుడు ఆ విధంగా సంతోషిస్తాడు, సేవకులు కూడా సంతోషిస్తారు. దేనికి కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యములకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనే ఉన్నది. ఓర్చుకుంటున్నాం. ఎవరు ఎలా ఉన్నా సరే చెప్పడమే మన పని అని మనం ఓర్చుకుంటున్నాం. అలా ఓర్చుకొని దేవుని బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. 1 యోహాను 5వ అధ్యాయంలో కూడా 2-3 మాటలు ఉన్నాయి, చెప్పేసుకొని ముగించుతున్నాము. ఎందుకంటే ఇవి మనం బాగా హృదయంలో మీరు అస్తమాట కూడా విని వాక్యాన్ని విని అది హృదయంలో ముద్రించుకోవడానికి దేవుడి మాట చెప్తున్నారు. తన సహోదరుడు మరణము కానీ పాపము చేయగా ఎవడైనా చూచినేడలా అతడు వేడుకొను, అతను బట్టి దేవుడు మరణకరము కానీ పాపం చేసిన వానికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొన వల్లని నేను చెప్పటలేదు. దేవుడిని దుఃఖపరిస్తే అది మరణకరమైన పాపం అవుతుంది. దేవుడి మాట వింటే అది దేవుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడి మాటలు లేదు వినాలి. దుఃఖపరచుకోవడం, పరిశుద్ధాత్మని దుఃఖపరచద్దు. ఈ యుగమైందను రాబో యుగమందేనను పాపక్షాపం లేదు అని అందుకు చెప్తున్నారు. దానికి అటువంటి ప్రార్థన చెయ్యద్దు అని పౌలు చెప్తున్నాడు తన సంఘానికి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవం అనుగ్రహించున్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం కోసం ఇలా ఓర్చుకోవాలి, సహించుకోవాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలో అది నేర్చుకోవాలి. నిత్య జీవం అనుగ్రహించున్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవుడు బైబిల్ సర్వే ఎందుకు చేశారు అంటే ఒక వాగ్దానం మనకి ఇచ్చారు, ఒక నిబంధన గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని ఇచ్చారు. న్యూ టెస్టిమెంట్లో నూతన బంధనలో అలాగా మనం ఆ బంధం అనేది దేవుడితో ఉండాలని ఆ వాక్యాన్ని మనం ఆ విధంగా స్వీకరించినప్పుడు నిత్య జీవం మనం దేవుడి దగ్గర నుండి మనం పొందుకోగలం. చివరిగా మాట చెప్పుకొని ఒక వాక్యం చదువుకొని గురించేస్తున్నాము. 1 యోహాను 3వ అధ్యాయం 23-24 వచ్చిన మీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు ఆయన యందు నిలిచిండును, ఆయన వారి యందు నిలిచిండును, ఆయన మన యందు నిలిచున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాము. అది ఏ ఆత్మ? దేవుని ఆత్మ. 1 Corinthians 2:10 ఉన్న ఆ దేవుని ఆత్మ వల్ల దేవుని మర్మాలు మనం బోధిస్తాము. ఆ కింద వచనాల్లో కూడా ఉంటుంది, బోధిస్తారు కానీ అది అర్థమవుదు. మేము దేవుని మర్మాలు మాత్రమే బోధిస్తామని పౌలు చెప్తా ఉంటాడు. అవి దేవుడు దీవించిన కాక ఆయన ఆజ్ఞలు గైకొను వాడు ఆయన యందు నిలిచి ఉంటాడు. ఆయన యందు నిలవాలి. నిలిస్తేనే మనము ఇహలోకంలో
భూలోకంలో పరలోకంలో కూడా మరి దేవుని యొక్క వారు సదాకాలం ఉండేవారిగా మనకి 28 వచ్చే 18, 19, 20 వచనాలు ఉన్నాయి కదా, మన సదాకాలం దేవునితో ఉంటాము. ఆ విధంగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వార్తను ప్రకటించాలని దేవుడు ఆశయం ఉన్నది. ఆయన వాగ్దానం భూమికి మనం చేరాలని, ఆయన వాణి యొక్క నిలుచున్నప్పుడు మనందరూ ఆయన నిలబడి ఆయన మన యొక్క నిలుచున్నాడని ఆయన గ్రహించిన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగానే తెలుసుకుంటాం. ఎవరో చెబితే తెలుసుకునేది కాదు, ఇది ఆయన ఇచ్చిన ఆత్మ వలన మనము తెలుసుకోగలం. నేను వీరి గురించి మేము బోధిస్తున్నామని చెప్పాడు పౌలు మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో. అదొక మాట చూద్దామా? మనం కూడా అలాగే బోధించాలి, ఏమేమో బోధన చేయకూడదు. మొదటి మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషులు మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనము లౌకిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాం. నన్ను దేవుడు తెలుసుకున్న 99లో దేవుడు తెలుసుకున్నారు. అప్పటి నుండి నేను ఇదే బోధిస్తున్నాను. దేవుడు అందులోనే నిలబెట్టాడు. దేవుడు ఎంతో దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవునాత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అదే కఠినమైన మాటని యోహాను 6:46 యేసే విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, గ్రహించలేరు. ఆత్మ సంబంధమైన విషయాలు అటువంటి బోధ అలా సరి చూస్తూ బోధ చేస్తుంటే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆత్మ అనేది లేదు, దేవుని ఆత్మ లేదు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే అర్థమవుతాయి, మనుషుల సంగతులు మనుషాత్మకే అర్థమవుతుంది. మొదటి యోహాను 4:6 ఉన్నది. అప్పుడే చూద్దాం. మొదటి యోహాను 4 మరి మన మాట వినరు అన్నది. అది బ్రహ్మపరిచే ఆత్మ. మొదటి యోహాను రాసిన పత్రిక 4:6. మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో బ్రహ్మపక్ష ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. మన మాట వాళ్ళు వినరు. ఎందుకంటే దేవుని మాటలు సరితూచి బోధిస్తున్నాం కదా, అందుకే వినరు. అయినా సరే ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమిద్దాం. ఎలాగనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించే ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనం ప్రేమతో ఇవి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వారికి చెప్పగల బద్దులమే మనం ఉన్నాం. దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల దేవ, అభిషేకుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా మీరు ఇచ్చిన మాటలు బట్టి నీకు వందనాలు ప్రభు. అయా మాట్లాడింది మీరు నాయన, మాత్రగా నాయన నీ సేవకులను వాడుకొని మరి అనేకమైన బిడ్డలు మీ రాజ్యానికి నీ నిబంధన గ్రంథాన్ని ప్రభు నాయన సరిగా ఉపదేశించడానికి వినడానికి అయా నా తండ్రి నాయన నెరవేర్పు కాలంలో ఉంటుండగా సిద్ధపడడానికి అనేక మందిని సియోనుకు నడిపించే సియోను కుమార్తెలే సియోను కుమారుడుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నూరంతలుగా నాయన విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపు దయచేసి ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తుల యేసు నామములో రోమ 16 ప్రకారం మా కాళ్ళ కింద చెదగొడుతున్నాను వేస్తున్నాము. వాక్యాన్ని ఫలింపు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటున్నందుకు, మీ సాక్షిగా ప్రతి ఒక్క బిడ్డని నిలబెట్టుకుంటున్నందుకు, మన ఆదికాండం 1:27 ప్రకారం ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి అని దేవా మీరు ఇచ్చిన ఆజ్ఞను మేము లోబడి ప్రభువుని పని చేయడానికి నీ అభిషేకం, నీ వాక్యాన్ని హృదయంలో మనసులో ముద్రించి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. ప్రతి ఒక్క బిడ్డని కూడా నాయన మీరు అట్టి విధంగా దీవిస్తున్నారు.
మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్క దీవెన కుమారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల ఒక పరిశుద్ధులకు మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి మరి మార్గం తప్పిన చుక్కలకు మీరు దర్శించి మాట్లాడి సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని నామములో వందనాలు.